ఉట్లపల్లి గ్రామంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. సంకల్ప హాస్పిటల్స్ డైరెక్టర్ బండ్ల సోమేశ్వరరావు చేతుల మీదుగా గ్రంథాలయ స్థాపనకు భూమి పూజ, రక్తదానం, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ. మిర్యాలగూడ మండలంలోని ఉట్లపల్లి గ్రామంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్థానిక డాక్టర్ బీవీఆర్ ఫౌండేషన్ మరియు మేధా ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మరియు గ్రామంలో నిర్మించాలనుకుంటున్న గ్రంథాలయానికి పలు ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న సంకల్ప హాస్పిటల్స్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు డాక్టర్ బండ్ల వీరేశ్వరరావు జ్ఞాపకార్థం వారి సోదరులు సంకల్ప హాస్పిటల్ డైరెక్టర్ బండ్ల సోమేశ్వరరావు భూదానం చేసి ఆయన చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. మరియు బండ్ల వీరేశ్వరరావు పేరు మీదుగా డాక్టర్ బీవీఆర్ ఫౌండేషన్ స్థాపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరియు గ్రామంలోని విద్యావంతులు, ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొని జరగబోయే గ్రంథాలయ స్థాపనకు తమ వంతు కృషి చేస్తారని అన్నారు. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఉద్యోగులు పగిడి కృష్ణమూర్తి, డాక్టర్ రమాదేవి, సిఐలు కారింగుల నాగయ్య, మోకరాల ఆంజనేయులు, మాజీ సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్, గ్రామ పెద్దలు జితేందర్ రెడ్డి, మన్మథరెడ్డి, అరుణమ్మ, బట్టు వెంకన్న, సైదులు, సోమ వెంకటేశ్వర్లు, శేఖర్ రావు, సురేష్, అయోధ్య, యాదగిరి, బ్రహ్మచారి మరియు డాక్టర్ బీవీఆర్ సంస్థ మరియు మేధా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేణుగోపాలాచారి, నాగరాజు, గౌరవ సభ్యులు నాగేంద్రబాబు, వెంకన్న, నాగయ్య, బిక్కన్, వీరబాబు, సందీప్ మరియు గ్రామస్తులు, కోలాట బృందం తదితరులు పాల్గొన్నారు. యుగమా విశ్వతేజ రూపమా, ప్రాణమా ప్రణవమా, పరమాత్ముని భావమా, విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు, విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు. వందనాలు వందనాలు వివేకానంద, ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద, విశ్వమంత భారతీయ విలువల పంట, వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. త్యాగమా యుగమా విశ్వతేజ రూపమా, ప్రాణమా ప్రణవమా, పరమాత్ముని భావమా. ధైర్యంలో బతుకుందని, భయంలోన చావుందని, దౌర్బల్యం వీడమని, ధీరుడవై బతుకమని, సిద్ధి కొరకు 1000 సార్లైనా పోరాడు, ఓటమి వచ్చిన గాని ప్రయత్నాన్ని వీడమాకు, ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకోమన్నాడు, వీరులకే సొంతము ఈ లోకమన్నాడు. ఆత్మవిశ్వాసమున్న కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర అన్న. వందనాలు వందనాలు వివేకానంద, ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద, విశ్వమంత భారతీయ విలువల పంట, వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. బానిసలా కాకుండా యజమానిల పని చేయని, ప్రతిఫలమాశించని, ప్రజాసేవే పరమాత్మని, లేచే కెరటాన్ని ఆదర్శంగా చూడమని, మందల ఒకరివిగాక వందల ఒకరివి కమ్మని, మృత్యువే ఎదుట ఉన్న విశ్వాసం వీడొద్దని, నీవే వీరునివని, నీ శక్తి అనంతమని, వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోతామన్నా. వందనాలు వందనాలు వివేకానంద, ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద, విశ్వమంత భారతీయ విలువల పంట.
నందా ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నందా విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానందా మేలుకో గమ్యం చేరే వరకు విశ్రమించకు లే ఏలుకో విశ్వ గురువు నీవేనని విస్మరించకు త్యాగమా యోగమా విశ్వతేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు వందనాలు వందనాలు వివేకానందా ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నందా విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానందా యువతకు స్ఫూర్తి ప్రదాతమయ్యా స్వామి వివేకానందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ జన్ముడా చెడు వ్యసనాలకు బానిసలయ్యి చెడు మార్గంలో యువతంతా జీవిత గమ్యం తెలియకున్నారు ఏమిటయ్య ఈ వింత వయసులో పడి లేచి నడిసిన అనుభవాలనే మరిసి కసితో లక్ష్యం కార్యదీక్షతో చేరడమే వదిలేసి పిరికితనముతో సోమరితనమును అలవరుచుకునే యువత సంకల్పముతో సాధించాలిర చెప్పుకునేలా ఘనత యువతకు స్ఫూర్తి ప్రదాతమయ్యా స్వామి వివేకానందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ జన్ముడా సమీకరించి సభలను వెట్టి చాటిన దేశపు చరిత అజ్ఞానపు చీకట్లను ఇల్చిన వివేకానందుని ఘనత క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరడమేర విజేత తెలుసుకొని తెలివిగాడు అయ్యర భవిష్యత్తు భారత యువతకు స్ఫూర్తి ప్రదాతమయ్యా స్వామి వివేకానందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ జన్ముడా నరేను ఫౌండేషన్ స్థాపించి కదిలెను డాక్టర్ సాబు అమృత పిల్లల దావకానుతో సారు సురేంద్ర బాబు మంచితనం తన ప్రేమానురాగం కాపాడ పిల్లల ప్రాణం సమాజ సేవకు అందించరా మరువలేనిది సాయం సమాజ సేవకు అందించరా మరువలేని సాయం సమాజ సేవకు అందించరా మరువలేనిది సాయం ప్రేమను ప్రేమించుమనెను ప్రేమనే పంచుమనెను
యోగ సిద్ధ సాధనతో అజ్ఞానం తుంచమనెను. ప్రపంచానికే గొప్ప జ్ఞాన బోధ చేసెనతడు. ప్రపంచానికే గొప్ప జ్ఞాన బోధ చేసెనతడు. వెలుగుతున్న సూర్యుడే మన వివేకానందుడు, మన వివేకానందుడు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, సంకల్పమే ఆయుధంగా సాగిపోతే ముందుకు, సాగిపోతే ముందుకు, విజయమే నీ వెంట రాద కదులుము పద ముందుకు, కదులుము పద ముందుకు. అపజయాలు ఎదురైతే కుంగిపోవుడెందుకు, అపజయాలు ఎదురైతే కుంగిపోవుడెందుకు, విజయానికి తొలిమెట్టని నడుమును ముందుకు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, జాతికి సూక్తినిచ్చే వివేకానందుడు, జగతికి ఒక స్ఫూర్తినిచ్చే వెలుగుతున్న సూర్యుడు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా. నీలోనే విశ్వముంది నిన్ను నువ్వు తెలుసుకుంటే, నీలోనే విజయముంది నిన్ను నువ్వు గెలుచుకుంటే, వెనక ముందు ఏముందని ఆలోచన మానుకో, వెనక ముందు ఏముందని ఆలోచన మానుకో, నీలో ఏముందోనని లోన చూసుకో. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, జాతికి స్ఫూర్తినిచ్చే వివేకానందుడు, ఖండాంతర ఖ్యాతి తెచ్చే వెలుగుతున్న సూర్యుడు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా. కర్మ అంటూ నీకు రాయవు ఏ చేతులు, నీ రాతను రాసేది నీ మంచి చెడు చేతలు. చేసి చేసి ఓడిపోతే ఓటమసలే కాదు, చేసి చేసి ఓడిపోతే ఓటమసలే కాదు, ప్రయత్నమే చేయకుంటే విజయమసలే రాదు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, జాతికి తన స్ఫూర్తినిచ్చే వివేకానందుడు, ఖండాంతర ఖ్యాతి తెచ్చే మేధో సంపన్నుడు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా. సహనమే నీ జీవితాన్ని సానబెట్టి తీరుతుంది, కోపమే నీ ఉన్నతికి శాపంగా మారుతుంది. కోటిలోన ఒకరుగా ఉండు బతుకు ఎందుకు, కోటిలోన ఒకరుగా ఉండు బతుకు ఎందుకు, నూటిలోన ఒకటిగా సాగిపో ముందుకు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, జాతిని జాగృత
మోసము చేసే వివేకానందుడు, యువతకు ఒక స్ఫూర్తినిచ్చే వెలుగుతున్న సూర్యుడు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, యువతరమా నవతరమా. మేలుకో గమ్యం చేరే వరకు విశ్రమించకు. లే ఏలుకో విశ్వ గురువు నీవేనని విస్మరించకు. త్యాగమా యోగమా విశ్వతేజ రూపమా, ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా, విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు, విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు. వందనాలు వందనాలు వివేకానంద, ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద, విశ్వమంత భారతీయ విలువల పంట, వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. త్యాగమా యోగమా విశ్వతేజ రూపమా, ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా. ధైర్యంలో బతుకుందని భయంలోన చావుందని, దౌర్బల్యం వీడమని ధీరుడవై బతుకమని, లక్ష్య సిద్ధి కొరకు 1000 సార్లైనా పోరాడు, ఓటమి వచ్చిన గాని ప్రయత్నాన్ని వీడమాకు. ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకోమన్నాడు, వీరులకే సొంతము ఈ లోకమన్నాడు. ఆత్మవిశ్వాసమున్న కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర అన్న. వందనాలు వందనాలు వివేకానంద, ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద, విశ్వమంత భారతీయ విలువల పంట, వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. బానిసలా కాకుండా యజమానిల పని చేయని, ప్రతిఫలమాశించని ప్రజాసేవే పరమాత్మని, పడిలేచే కెరటాన్ని ఆదర్శంగా చూడమని, మందల ఒకరివిగాక వందల ఒకరివి కమ్మని, మృత్యువే ఎదుట ఉన్న విశ్వాసం వీడొద్దని, నీవే వీరునివని, నీ శక్తి అనంతమని, వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోతామన్నా. వందనాలు వందనాలు వివేకానంద, ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద, విశ్వమంత భారతీయ విలువల పంట, వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. దీనుల కాపాడలేని దౌర్భాగ్యం ఎందుకని, అమృత పుత్రులు మీరు సింహాల్లా బతుకమని, అన్నార్థులు అనాథలి అవనిపై ఉన్నద్దని, భూమిపై ఆకలితో కుక్క కూడా అందరికీ ఈ వివేకానంద జన్మదినం సందర్భంగా స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఇక్కడ మెడికల్ క్యాంప్స్ గురించి డాక్టర్స్ రమాదేవి మేడం, తర్వాత మమతా మేడం, డాక్టర్ నాగరాజు గారు ఐ స్పెషలిస్ట్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ వచ్చారు. సో దయచేసి మీ యొక్క బేసిక్ టెస్ట్ల గురించి మేడం ని మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా ఐ ప్రాబ్లం ఉంటే ఐ డాక్టర్ ని సంప్రదించవచ్చు. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ కూడా ఉంది, వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు. దయచేసి బ్లడ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి దానాలలో అన్నదానం కంటే కూడా ఈ రోజు రక్తదానం. సో దయచేసి మీరు అపోహలు లేకుండా రక్తదానాన్ని కూడా చేయాలని ఈ సందర్భంగా విన్నపం చేస్తున్నాము.
ఈ సభని మన మేధా ఫౌండేషన్ ముఖ్య సభ్యులైనటువంటి అందరి మేధా టీం నడుపుతుంది. సో మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి గ్రామంలో ఒక మార్పు సహజంగా రావాలనేటువంటి సంకల్పంతో స్థాపించినటువంటి సంస్థకు మీ యొక్క ఆశీస్సులు పిల్లల అవసరం. సో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. సభ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని చెప్పాలనుకున్నాను. ఈ సభకు అందరూ ముఖ్యులే. ఇక్కడ పెద్ద చిన్న ఆడ మగ అనేటువంటి అంశం ఏది ఉండదు. అలాగే మన గ్రామానికి సార్ సిఎం గారు కాళింగ నాగయ్య గారు వచ్చారు. వారికి మేధా టీం తరఫున అలాగే టీవీఆర్ టీం తరఫున మరియు ఊట్లపల్లి గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతా ఉన్నారు. కోరేక సురేష్ గారు ఈ గొప్ప కార్యక్రమానికి ఊట్లపల్లి ఏ కార్యక్రమం జరిగినా కానీ ముందు వచ్చి విజయవంతం చేయడం అనేది, ప్రతి ఒక్కరు రావడం అనేది, రాజకీయాలకు అతీతంగా వచ్చి ముందుగా నడిపించడం మన ఊరి యొక్క సాంప్రదాయం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం కారణంగా వాళ్ళ అన్న వల్ల సోమేశ్వర సార్ గారు ముందుకు వచ్చి తరఫున సార్కి ఒకసారి క్లాస్ కొట్టాలని కోరుకుంటున్నాను. మసీద్కి అయితే ముస్లిం మాత్రం వెళ్ళి ఆ సంబంధించిన ప్రార్థన చేసుకుంటారు. కానీ గ్రంథాలయం అనేది అన్ని కులాలకి అన్ని మతాలకి అతీతంగా అందరూ చదువుకున్న ఒక దేవాలయం లాంటిది. కాబట్టి ఇలాంటి దేవాలయాన్ని ఇలా భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఊరు పెద్దలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. అందులో ఎందరో మేధావులు చదువుకున్న వారు సోమేశ్వర్ గారు సంబంధించిన కార్యక్రమాన్ని చెప్తారు. నెక్స్ట్ మన వైద్య సంబంధించిన వచ్చిన డాక్టర్లందరికీ ఈ యొక్క మేధా ఫౌండేషన్ పిఆర్వి ఫౌండేషన్ తరఫున మేము స్వాగతం పలుకుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సార్కి అందరికీ ధన్యవాదాలు. మన ఉట్లపల్లి గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా మేధా ఫౌండేషన్ మరియు డాక్టర్ మండల వీరేశ్వర గారి జయంతి సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం కు మన గ్రామం నుండి మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ యొక్క ప్రోగ్రాం ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ వీరేశ్వర గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి సోదరుడు సోమేశ్వర గారు గ్రంథాలయం చేయడం జరిగింది. ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ తీసుకోవాలని కోరుకుంటాము. ఈ యొక్క గ్రంథాలయంలో కుట్టు మిషన్లు నేర్చుకున్న వారికి కుట్టు మిషన్లు నేర్పించడానికి కూడా శిక్షణ ఇచ్చడానికి, మరియు కంప్యూటర్ పరిజ్ఞానంలో కూడా చాలా పేద పిల్లలకు వాళ్ళ కంప్యూటర్ పరిజ్ఞానం, ఈ రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం చాలా ముఖ్యమైన విద్య కాబట్టి వారికి కూడా మేము ఒక సిస్టమ్స్ ని ఏర్పాటు చేసి అక్కడ కంప్యూటర్ నేర్పించడానికి కూడా మేము ఆలోచిస్తున్నాము. అదేవిధంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా కొంతమంది మాకు ఆల్రెడీ గ్రూప్స్ బుక్స్ మరియు మెటీరియల్స్ ఇప్పడానికి మాకు దాతలు ముందుకు వచ్చారు. ఉద్యోగస్తులు వారికి ఫెయిల్ చేయడం నేను కృతజ్ఞత తెలియస్తాను. మనం మిలాగూడపై చదువుకోకుండా ఇక్కడనే ఏర్పాటు చేయడానికి రేపటి నుంచే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఆ బిల్డింగ్ అయ్యేనాడు అయితే ఉంటుంది, ప్రోగ్రామ్స్ మాత్రం అందులో కంటిన్యూగా జరుగుతాయని, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ఉంటాయని కూడా ఆశిస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మీ అందరూ చేతి ఇవ్వబడి ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రాం ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది అని కోరుచున్నాను. మన ఊర్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క గ్రంథాలయ స్థాపనకి కృషి చేస్తారని ఆశిస్తూ వారు కూడా పెద్ద మనసు చేసుకుని ఒక దేవాలయం లాంటిది మన దేవుడి గుడికి ఏ విధంగా విరాళాలు ఎంత పెద్ద మొత్తంలో ఇచ్చినామో అంత పెద్ద మొత్తంలో కూడా ఈ గ్రంథాలయానికి ఇచ్చి భవిష్యత్ తరాల్లో కూడా మీరు మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే
మేము ఆల్రెడీ పనిచేస్తారు వాళ్ళందరికీ మనం కూడా మీరు కూడా అవకాశం ఇచ్చేది కాబట్టి ఇస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు అందరికీ నా యొక్క హృదయపూర్వక కార్యక్రమానికి వచ్చిన గ్రామ పెద్దలందరికీ, గ్రామ పెద్దలకు మరి వైద్య నిపుణులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను యాక్చువల్గా అనుకోకుండా వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మనం మేధ ఫౌండేషన్ వారి యొక్క లోగో చూశాను. వివేకానందంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో. ఇది మన ఉట్లపల్లి యొక్క ప్రత్యేకత. నాకు తెలిసి చాలా తక్కువ ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని సామాజిక స్పృహ దాటుకున్నారు మన పిల్లలు. వారికి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా ముందు జరగాలని, అదేవిధంగా వివేకానందుని గురించి నాకు తెలిసి మీరు ఎవరైనా కూడా గూగుల్లో కొడితే మొత్తం వివరాలు దొరుకుతాయి. ఆయన చికాగో నగరంలో చేసిన స్పీచ్ కానీ మొదలు పెడితే ఆయన భారతదేశానికి ఒక ఐకాన్ అయినాడు. దాన్ని పురస్కరించుకునే యూత్ వర్క్ చేసుకున్నారు. అయితే మనలో ఉండి మన మధ్యన తిరిగి మనందరిలో కలిసిపోయినటువంటి వీరేశ్వరరావు గురించి కొంతమంది తెలుసు, కొన్ని ఇప్పటికలా అలా తెలియకపోవచ్చు. వీరేష్ నేను దగ్గర నుండి చూసిన, ఎందుకంటే నా పక్కన ఉండేది, మా పక్క ఇప్పుడు వాడు మాతో ఇంటిమేషన్ బాగుండేది. మనం చరిత్ర వివేకానంద దగ్గర పోయి చూస్తే వివేకానంద హై స్కూల్ స్థాయిలో నుంచే ఆయన ఏ విధమైన యాక్టివిటీ చేసినది మనకు క్లియర్ తెలుస్తుంది. అదేవిధంగా వీరేష్ కూడా చాలా చిన్న వయసులోనే, అంటే నాకు 6th క్లాస్ లో ఉన్నప్పుడే ఆయన ఆలోచనలు ఇప్పుడు మన పిల్లలు డిగ్రీ చేసిన వాళ్ళు దాటి ఉండేది. ప్రతి అంశంలో కూడా కూలంకషంగా ఆలోచించేవాడు. ప్రతి అంశంలో కూడా ఏంటి మంచి ఏడు చెడు అని క్లియర్గా తెలుసుకునేవాడు. ఆ స్వభావం ఆయనకు బహుశా పుట్టుకతోటి దేవుడిచ్చిన వరం ఉండొచ్చు. ప్రతిదీ అనాలిసిస్ పర్ఫెక్ట్ గా చేయగలిగేవాడు. నేను అప్పుడు అంత ఎంతో నేను కూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు కాబట్టి నేను దగ్గర వచ్చి ఆయనతో మాట్లాడుతుండేది. ప్రతి అంశంలో కూడా ఇది ఎట్లా ఇది ఇట్లా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేవాడు హై స్కూల్ స్థాయిలో. అయితే ఆయన నాకు నాతోటి నేను బహుశా ఇంటర్మీడియట్ వరకే ఆయనతో నాకు సంబంధాలు. తర్వాత ఆయన పై చదువులకు వెళ్ళిపోవటం, మేము ఇక్కడ ఉండటం అంతా జరిగిపోయింది. కానీ అప్పుడే ఆయన గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాము. ఆ టైంలో భగత్ సింగ్ కు తక్కువ కాదు అనిపించింది నాలెడ్జ్, అంత ఆవేశము, ఎదిరించే మనస్తత్వం, చిన్న ఆయన మనసులకు విలువించేవాడు కానీ ఆస్తులకు విలువించేవాడు కాదు. అప్పుడు ఆ టైంలోనే మీకు పెట్టిన తర్వాత మా మధ్యన అయితే గ్యాప్ ఉంది. మళ్ళీ లాస్ట్ ఒక వీరేష్ చనిపోవడానికి 6 నెలల ముందర ఈ మధ్యకాలంలో మన దగ్గర సోషల్ మీడియా ఈ అడావుడు ఎక్కువ ఉంది కదా, దీంట్లో ఆయన పార్టిసిపేట్ అవుతుంటే కొన్ని అంశాలు మన ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే తెలుసు, పుస్తకపట్నం తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వీళ్ళు కూడా ఆయన అపోజ్ చేస్తుంటే ఒక సందర్భంలో నేనే ఫోన్ చేశాను వీరేష్, ఏంటి వీరేష్ నువ్వు ఇలాంటివి పెడుతున్నావు పోస్ట్ అంటే ఒకటే మాట చెప్పండి ఆయన, అన్న నీతో నేను ఒకసారి మాట్లాడేది హైదరాబాద్ వస్తే మాట్లాడుతున్నాడు. అంటే నేను చెప్పిన నువ్వు మాట్లాడినంటే ఏ తప్పు ఉండేది నాకు తెలిసి, నువ్వు ఏదో ఆలోచించే చేస్తావు, ఏం చేసినా కూడా నీ నిర్ణయం అది రైట్ అయినా. అంతకుముందు ఏదో వాదుగా ఉన్నావు, ఇప్పుడేమో ఇంకో తిరిగి వచ్చినావు. ఏది వచ్చినా నీ ఆలోచన కరెక్టే ఉండొచ్చు, కానీ నువ్వు ఆడుకోవాల్సిన వేదిక ఇది కాదు. ఉట్లపల్లి వేదిక సరిపోవు, నువ్వు పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ లో పోవాల్సిన వాడి అని చెప్పినా. అన్న చెప్పి నేను అమలు చేస్తా. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ లోపలనే చనిపోయాడు, బాధాకరం. కానీ ఆయన సంకల్పం ఏదైనా బలంగా ఉండేది. నచ్చలేదు వాడు సాల్ నచ్చక వాడు వేరే కాలేజ్ తీసుకున్నాడు. అలా పోయి కూడా సీట్ కొట్టుకుని పెడిచారు. అదందరికీ మనం ఇప్పటి పిల్లలు తెలియదు. మనం ఏమన్నా ఫార్వర్డ్ చేయడం వరకే తెలిసిన పిల్లలు ఉన్నారు. అట్లా కాకుండా పుస్తకం పట్టడానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. అది ఆయన చేసి చూపించిండు. అందుకే ఆయన ఇప్పటికీ అందరూ స్థిరస్థాయిగా ఉండిపోతుండు, భవిష్యత్తులో ఉంటాడు. ఆయన పేరు మీద గ్రంథాలయం ఏర్పాటు చేయడం అనేది మన యొక్క విషయం. దాన్ని నేటి తరం వాళ్ళు బాగా వినియోగించుకొని పుస్తక పఠనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి సోషల్ మీడియాను తగ్గించుకొని ఆ పుస్తక పఠనం నుంచి మీరు తెలిసిన విషయాలు ఏమంటే మీరు సొంతంగా ప్రయత్నం చేయండి, దాని నుంచి మంచి విశ్లేషణ చేయండి. కానీ కాపీ పేస్ట్ మాత్రం చేయకుండా ఉండేందుకు మన మేధావాళ్ళు కూడా ఉట్లపల్లి యువకుల్ని ప్రోత్సహించాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కాపీ పేస్ట్ వల్ల కొత్తగా అయిపోతుంది, మరుగున పడిపోతుంది మన మెదడు.
దానికంటే విశ్లేషణ చేసే ఆలోచన నేర్పండి. అది దానికి మూల కేంద్రాలు గ్రంథాలయాలు అవుతాయి. ఆ గ్రంథాలయాలు స్థాపించడం మనందరి గొప్పతనం. బహుశా అది మేము 30 ఏళ్ల కింద ట్రై చేసినాము, అది సాధించలేకపోయినాం. ఇప్పుడు పిల్లలకి అది వచ్చింది, సంతోషకరమైన విషయం. దీన్ని పేదవాళ్ళు పొడిగించుకుంటూ మంచి ఆనవాయితీని తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన రమాదేవి మేడం మాట్లాడుతూ ఉన్నాం. మేడం ప్రతి ఒక్క కార్యక్రమానికి నేనంటూ ఉన్నా అని చెప్పేసి కార్యక్రమానికి ఎన్నట్టే ఉండి నడిపిస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలు ఇదే విధంగా ఎప్పుడు ఎల్లవేళలో ఉండాలని కోరుతా ఉన్నా మేడం. అందరికీ నమస్కారం. అందరికీ విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనలో ఏమున్నది, మన ముందేమున్నది, మన వెనకాల ఏమున్నది కాకుండా మనలో ఏమున్నది అన్నది ముఖ్యం. నీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకొని నీ శక్తి సామర్థ్యాలను బయటికి తీయగలిగినప్పుడు నీ డ్రీమ్ ఎంత గొప్పదైనా నువ్వు సాధించగలవు. ఈ మాటలన్నీ స్వామి వివేకానంద చెప్పిన మాటల్లో కొన్ని పదాలు. ఇట్లాంటి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని మన నుంచి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మేధా ఫౌండేషన్ వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా ఈ రోజు యాక్చువల్గా నాది కొంచెం షెడ్యూల్ బిజీగానే ఉంది. నేను సాయంత్రం వీళ్ళు వచ్చి కలిసారు. నాకు కంపల్సరీ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలని వచ్చిన. ఎందుకంటే మీ అందరి ముందు నేను కొన్ని విషయాలు చెప్పడం కోసం. వీరేశం సార్ని నేను ఎప్పుడు పర్సనల్గా కలవలేదు, కానీ ఇండైరెక్ట్ గా స్ఫూర్తి పొందిన, నాకు కొంచెం స్ఫూర్తినిచ్చిన వాళ్ళలో ఆయన కూడా ఒకరు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళలో డాక్టర్లు ఉన్నారు, బయట ఏ డాక్టర్స్ నాకు తెలియదు ఈ ఊర్లో. ఇంకా చదువుకుంటున్నప్పుడు నా డ్రీమ్ అంతా నెరవేరేంత వరకు కూడా మధ్యలో లో అయినప్పుడు అప్పుడప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఎంత గొప్ప వాళ్ళమైనా అన్ని సార్లు గెలవం, ఎప్పుడో ఒకసారి ఓడిపోతుంటాం, స్ట్రెస్ ఫీల్ అవుతాం, లో ఫీల్ అవుతాం. అట్లాంటప్పుడు ఎవరో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎవరైతే అట్లా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు దాన్ని ఫేస్ చేసి తట్టుకొని అట్లనే ముందుకు పోరాడతారో వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. మధ్యలో వదిలేసిన వాళ్ళు మామూలుగా ఉండగలుగుతాం. సో అట్లనే స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు 1-2 సార్లు మా హస్బెండ్ చెప్పినారు. నాకు వీరేశం సార్ గురించి చెప్పింది ఆయననే. సో చిన్నప్పుడు కష్టపడి చదువుకున్న, డాక్టర్ అయినారు, ఏం కాదు, చిన్న సమస్యలు వస్తాయి పోతాయి, వాటిని పట్టుకొని కూర్చుంటే మనం అనుకునే చేయలేము, చేయాలి అని చెప్పేసి చెప్తుండే. అట్లా నేను ఇండైరెక్ట్ గా చాలా మంది నుంచి స్ఫూర్తి పొందిన. వాళ్ళలో ఒకరు సార్. ఆయన అకాలంగా వెళ్ళిపోవడం బాధాకరం. మీ అందరి వెళ్ళకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ గా ఆయన గురించి విన్నప్పుడు అప్పుడప్పుడు స్ట్రెస్ పడ్డప్పుడు ఏం కాదు, చేయగలుగుతాం అనుకునేది. ఇంకొకటి సార్ పేరు మీద నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది, లైబ్రరీ ఏర్పాటు అవుతుంది అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చదువు ఒక్కటే ఏదైనా చేయగలుగుతుంది. నేను చాలా మందికి తెలుసు, ఈ బస్ స్టాండ్ నుంచి నిల్చొని ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు ఆటో ఎక్కి వెళ్ళి వచ్చేవాడిని. ఇప్పుడు నాకు ఏదైనా పని ఉంటే నా వెహికల్ లో నా డిసిగ్నేషన్ తోటే నేను రాగలుగుతున్నా. అంటే నా లైఫ్, నా స్టేటస్ మార్చింది చదువు వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో అట్లాంటి మంచి కార్యక్రమం ఒక లైబ్రరీ మన ఊర్లో ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు దీన్ని మంచిగా యూజ్ చేసుకోవాలని మన ఊరి నుంచి చాలా మంది స్పోర్ట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. చాలా ఇంకా బ్లడ్ డొనేషన్, ఇంకా కొన్ని చెప్తాను, కొన్ని విషయాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్లడ్ డొనేషన్ విషయంలో కూడా ఒకసారి ఏదో మీటింగ్ జరుగుతుంటే జ్యోతి డాక్టర్ అని ఉండే, ఇంతకుముందు బ్లడ్ కి ప్రాబ్లం అవుతుండే. ఇప్పుడు ఏదున్నా మీ పిల్లలు వస్తారు, మీ ఊరు వాళ్ళు ఉన్నారు కదా, మీ పిల్లలు వస్తారు, బ్లడ్ కి ప్రాబ్లం లేదని ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. మా వాళ్ళు ఉన్నారు అట్లా. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు చేయడము నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు నేను చెప్పినప్పుడు సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైనా కొంచెం స్ఫూర్తి పొంది, సార్ వల్ల ఇండైరెక్ట్ గా నేను స్ఫూర్తి పొందిన. ఇప్పుడు నేను వాళ్ళ కళ్ళ ముందు కనిపించే నన్ను చూసినప్పుడు, వాళ్ళకి అనిపించినప్పుడు సార్కి కూడా ఇండైరెక్ట్ గా వెళ్తుంది అని నా ఉద్దేశం. ఇంకొకటి, ఇప్పుడు బాగా మంచి సక్సెస్ అవ్వాలంటే ఈ కలెక్టర్ లో డాక్టర్ లో కావాల్సిన అవసరం లేదు. మనం ఉన్న దాంట్లో ఒక పర్టికులర్ గా ఒక పద్ధతిగా లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొని పిల్లలకి మంచి లైఫ్ ని ఇవ్వగలిగి
ఫ్యూచర్ కి మంచిగా హెల్ప్ చేయగలుగుతుంటే సో డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఈ మేధా ఫౌండేషన్ వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంత ఈజీ కాదు. ఎంతమందిని యునైట్ చేసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి పిలిచి ఇప్పుడు ఇవన్నీ చేయడం అనేది అంత సింపుల్ విషయమేం కాదు. ఆయన అందరూ ఒక యూనిటీ మెయింటైన్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరిని అభినందిస్తున్నాం. అట్లనే తమ్ముడు రమేష్ ని కూడా మనకి ఫస్ట్ టైం అంటే చాలాసార్లు చెప్పాలనుకున్న నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. మన ఊరికి ఒక గ్రూప్ ఏర్పాటు చేసేసి ఎంత మందికో హెల్ప్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. సో చాలా మంది హెల్ప్ చేసిన వాళ్ళకి తనకి ఇండైరెక్ట్ గా వెళ్తుంది ఆ క్రెడిట్ అంతా. సో అందరికి ఆ విషయం చేరవేయడం కూడా గ్రేట్ కదా. సో మన ఊర్లో వాళ్ళందరూ ఇలానే యూనిటీగా ఉండి ఎవరికి అవసరం ఉన్న హెల్ప్ ఈ ఉట్ల పిల్లలు అన్ని జరుగుతాయి అని చెప్పగలరు. ఎవరైనా ఉంటే మీరు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఇలానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుందండి. ఈ మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. మెడికల్ క్యాంప్ లో కూడా చూపించుకునే వాళ్ళు చూపించుకోవచ్చు. అక్కడ మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లేడీస్ కోసం అని చెప్పేసి స్పెషల్ గా మేడం వచ్చారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేడం దగ్గర తీసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లల కోసం అని చెప్పేసి చిన్నపిల్లల డాక్టర్ కూడా వచ్చారు, మేడం మమత గారు. అలాగే ఐ స్పెషలిస్ట్ కూడా వచ్చారు, డాక్టర్ నాగరాజు గారు. ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అలాగే అక్కడ మీరు చూపించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. అలాగే సార్ నాగయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభకు నమస్కారం. నేడు మేధా ఫౌండేషన్ స్థాపించి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి అందరికీ కూడా ఆ టీం సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయ అతీతంగా ఏ కార్యక్రమం చేసినా చాలా విజయవంతంగా ముందుకెళ్తుంది. చాలా గ్రామాలకి మన ఊరు ఆదర్శంగా తీసుకుంటారు. ఎక్కడ పోయినా కూడా మీ దగ్గర మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు పొలిటికల్ గా ఎటువంటి గొడవలు లేకుండా చాలా సాఫీగా జరిగిపోతున్నందుకు మంచిగుంట మీ ఊరని చెప్పి చెప్తుంటారు. అందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది మన ఊరు గురించి చెప్పాలంటే. దాంతో పాటు ఎంతో మంది చాలా కష్టపడి విద్యార్థులు చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వాళ్ళు చాలా చోట్లలో విదేశాల్లో చాలా సాఫ్ట్వేర్లు కానీ ఎంతో మంది స్థిరపడడం జరిగింది. వాళ్ళు కోసం కూడా అందులో తోడ్పడుతున్నారు. అది చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తండ్రిని తల్లిని కోల్పోయిన ఒక అనాథగా మా ఇంటి పక్కనే ఒక గుడిసెలో ఉంటుంటే పుస్తకాలు బాగా పఠనం చేసేవాడు. ఒకటి కాదు, మేము చూస్తుంటే తమ్ముడు అన్నం తిన్నారా, చదువుకుని అన్నా కానీ లేదన్నా తింటా అని ప్రతి పుస్తకం ఇంతలా ఉన్న 2-3 రోజుల్లో కథ చేసేవాడు. అది కాక స్కూల్ నుంచే అతని స్ఫూర్తిని పట్టుకొని సారు ఆ రోజు చదువు ప్రారంభించేది సర్వేలు రాయించడం జరిగింది. సర్వే సీట్తో పాటు అలాగనే పెద్ద చదువుతుంది. అనతి కాలంలో మన నుంచి దూరం అయినందుకు చాలా బాధపడుతున్నాం. అదే స్ఫూర్తితో మన ప్రజలు సురేష్రావు అన్నగారు కూడా తమ్ముని జ్ఞాపకార్థం మన ఊరికి గ్రంథాలయం సొంత స్థలం వేయడం చాలా సంతోషంగా ఉంది. అదిగాక ఆ గ్రంథాలయాన్ని కూడా అభివృద్ధి చెందాలని మనందరం దానికి సహాయశక్తులు కృషి చేసి నా వంతు సహాయం కూడా చేస్తానని ఈ సభాపూర్వకంగా మెచ్చుకుంటున్నాను. వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన వీరేశ్వరరావు గారి జ్ఞాపకార్థం మన విలేజ్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. అందులో వీరేశ్వరరావు మన విలేజ్ చాలా మంచి విద్యార్థిగా ఎదుగుతూ మంచి లోహంగా మనందరికీ ఒక ఆదర్శంగా నిలిచాడు. అట్లాగే విద్య చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తికి, ఒక విద్యార్థులకైనా ఎవరికైనా, ఒక మానవునికి ఒక విద్య చాలా ముఖ్యమైనది. దాన్ని మంచి బిల్డింగ్ తయారు చేయించి అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తే మంచిదని నా విజ్ఞప్తి. ఈ టైం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు.
వీరేశ్వరరావు గారు అంటే ఆయన పేర్లోనే ఉన్న గొప్పతనం. వాడినటువంటి పోరాడినటువంటి పండుగ చిన్నప్పటి నుండి నేను స్కూల్ చాలా ఇదిగా ఇబ్బంది వచ్చిన చాలా ఇదిగా ఉంది. చదివేటువంటి గుణం ఇంతకు చూపించే గుణం బాగా ఉంది. ఆయన మీద ఎవరన్నా దాడి చేస్తే ప్రతి దాడి చేసినాక వదిలిపెట్టినటువంటి కొండ ఈరేశ్వరరావు గారి కంటే కళ్ళతో సమానంగా పోరాడినటువంటి మనిషి. కానీ ఇంత చిన్న వయసు నుండి పెద్దయ్యి డాక్టర్గా చేసి ఎమ్మటి మళ్ళా మనకు అంతనంత దూరాన పోయి ఉండటం నాకు కొద్దిగా బాధాకరం. ఆయన పేరు మీద ఈ గ్రంథాలయం కట్టేయటం కూడా చాలా గొప్ప. ఆ గ్రంథాలయం వల్ల నాటువంటి గతి లేని పిల్లలు చదివించి దేశ విదేశాలలో పోయినా కూడా వీరేశ్వరరావు గారి పేరు చెప్పుకొని గ్రంథాలయాన్ని మనం ఇంకా కృషి చేసి దాన్ని ముందుకు నడిపించేలా చేద్దామని నా కోరిక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. పెద్దలందరికీ నా నమస్కారం. చిరులందరికీ నా శిష్యులు. మేధా ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి 1 year అయింది. అంటే ఈ సర్పంచ్ గారు, శ్రీ నిరంజన్ గారు, మేము ఒకసారి ఈ సందర్భంగా హైదరాబాద్ కలిసినాం. కలిసి పుట్లపల్లి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నా ఫౌండేషన్ బాగుండేది అనుకున్నప్పుడు సర్పంచ్ ఇద్దరం కలిసి వివేకంగా ఇట్లా ఆర్గనైజేషన్ ఇంత బాగుంటుందని మేము అనుకున్నాం. తెల్లారాళ్ళు ఊళ్ళో పిల్లలు వివేకంగా ఆర్గనైజేషన్ పెట్టినాం సార్. మంచి ఆలోచన చేసిండ్రు, బాగున్నాను. అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం జరిగినా ఏం జరిగినా ఈ మొత్తం కూడా పిల్లలు ఐక్యతతో అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారు. అయితే ఇంకొక ఈరోజు వివేకానంద జయంతి కావడం ప్లస్ తమ్ముడు వీరేశ్వర గారు కూడా ఈరోజు జయంతి కావడం సంతోషం. కాకపోతే మధ్యలో కొంచెం బాధాకరం. అంటే సోమేశ్వరరావు నాకు ఇద్దరు క్లాస్మేట్స్. మేము ఎక్కడ దొరికినా తమ్ముడితో ఉన్న సంబంధం మాకు ఎక్కువ ఉండే కొద్దిగా. ఏదైనా చిన్నప్పుడు కొండపాలు బాగా చేసేది వీరేశ్వరం బాగా చేస్తూ సోమేశ్వరరావు సర్దుకొస్తుండేది అభిమానాలని. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ లేకపోవడం, వాళ్ళ నాన్నమ్మ ఉండే, వాళ్ళ నాన్నమ్మ వీళ్ళది బాగా చూసుకుంటుండేది. ఆ చిన్నప్పటి వాళ్ళ అమ్మమ్మ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కష్టమైన బతుకుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే సోమేశ్వర్ గాని వీరేష్ గాని. ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చిన వాళ్ళే. స్కూల్లో కూడా ఒక సందర్భంలో సోమేశ్వర్ గుర్తుంది లేదు, బుక్స్ పోతే సోమేశ్వర్ మీద ఆపండి వేసి ఆ రోజు నేను చాలా బాధపడ్డాం. ఎవరో తీసుకున్న బుక్స్ కు సోమేశ్వర్ మీద ఆపండం వేయడం జరిగింది. తర్వాత అన్ని కూర్చున్నాం మేము అందరం కూడా. మన ఎంక్వైరీ చేస్తే వేసుకోపోయినట్టు దొరికింది. ఆ సందర్భంలో సోమేశ్వర్ పర్సనల్ గా ఇద్దరం బాధపడే సందర్భం అది మాకు బాగా గుర్తుంది. పర్సనల్ గా ఇంటికి వస్తున్నాం, వెనక ఇద్దరం బ్యాచ్మెంట్స్ కూర్చునేది సోమేశ్వరరావు నేను కూడా. అయితే మా మిత్రులకి ఈ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఉన్న ఇల్లుని గ్రంథాలయానికి ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప. ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పొలిటికల్ విషయం కాదు ఇది. మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఊళ్ళో ఈయన గ్రంథాలయం పెట్టా వీలే ఓడిపోయినాడు. అందుకనే అంటే ఎవరు కూడా సొంత ఇవ్వడం అనేటువంటిది అంత చిన్న సాధారణ విషయం కాదండి. చిన్న జ్ఞాపకాలు ఉంటాయి, చాలా ఉంటాయి. వాళ్ళ అమ్మమ్మ తాత అంతా పెరిగిన ఇంట్లో కష్టపడుకుంటూ జీవించిన లైఫ్ స్టైల్ ఇంట్లో ఇల్లు దానం వేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మేము ఆ ఇంట్లో సోమేశ్వరం తినేది తిరిగేది అవి అనుకునేది కూడా. అంటే మాకున్న ఫ్రెండ్షిప్ వల్ల మేము ఆ ఇల్లు గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఇలా ఇవ్వడం, ఎందుకంటే వారు ఇటువంటి కార్యక్రమాల్లో ముందు ముందు బాగా పాల్గొనాలని మీకు కోరుతాం. చిన్న ఎగ్జాంపుల్ కట్టేటప్పుడు అందరూ చందా ఇవ్వాలి అంటుంది. అంటే ఎవరికి ఊళ్ళో కనపడుతున్నారు, ఎవరికి వాళ్ళు ఇవ్వాలని చెప్పారు. అప్పుడు మాకు యాక్చువల్గా ఊరి పర్సన్ ఎక్కుండే
మా నాయన గారు పట్వాని వెంకటేశ్వర గారికి ఇది ఎక్కువ అంటే ఇచ్చేసాం కాబట్టి అది ఏదో మనకు దైవాల గ్రహాలు వచ్చినాయి చేసుకుంటూ వస్తున్నాం. ఊళ్ళో ఎక్కడ ఏ కార్యక్రమం అయినా వీడియో కానీ మేము సహాయం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. నాకు కూడా ఏం ఉద్దేశం అంటే ఒకసారి వాళ్ళందరితో మీటింగ్ ఏదో పెట్టి వీలైన కాడికి మన విలేజ్ డెవలప్మెంట్ కావడానికి కోసం అని చెప్పి కొంత ఫండ్ని వాళ్ళతో చేపిద్దామని నా ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే మన ఊరికి చాలా మంది డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారు, అన్ని రకరకాల ఉద్యోగస్తులు ఉన్నారు. నా ఇంటి నుంచి 3 పిల్లలు ఉన్నారు, అంతా బయట ఉన్నారు. సరే అట్లా పాటు అంత ప్రతి దాదాపు 50% మన ఊళ్ళో ఉన్నారని నేను భావిస్తున్నాను. అందరూ కూడా సహాయం చేయగలరు. మనం ఇటువంటి మంచి విషయాలకు సహాయం చేయాలని నా యొక్క కోరిక. దేవుని అనుగ్రహాలు తప్పుడు చేద్దామని ఆలోచన. ఇక్కడ మాది ఇంకా కొంత ప్లేస్ ఉన్నది. వేరే ఏదైనా ఇటువంటి సేవా కార్యక్రమాల గురించి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా మీ యొక్క ఆశీస్సు మా ఉండాలి, మా ఊరికి తరఫు ఉండాలి, మాకుండాలి, బాగా చేస్తామని ఆశిస్తుంటాయి సార్. పెద్దలందరికీ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇట్లా ముందుకొచ్చి పిల్లలు ముందుకొచ్చి పనులు చేస్తున్నందుకు మాలాంటి వాళ్ళు మేము ముందుకు నడిపించే అవకాశాన్ని మేము కల్పిస్తాం కూడా. మీరేం బాధపడద్దు, ముందుకు వెళ్ళాలి. మీలాంటి వాళ్ళు ముందుకు వస్తుంటే నేను వెనకాలండి మేము తోడుకుంటాం. అది అట్లా తెలుసుకొని ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏం లేదు, మన దగ్గర ఒక్కటి ఉందండి. ఈ మన మండలంలో ఎక్కడనైనా పార్టీ విరోధాలు, పార్టీ కలహాలు, పార్టీ విద్వేషాలు ఎన్నో ఉంటాయి. కానీ మన ఊర్లో మాత్రం ఏది చేసినా కూడా అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ముందుకొచ్చి జరిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీరు కూడా అందరినీ సహకరించి వీళ్ళు వాళ్ళు అనకుండా అందరిని ఉద్దేశించి ముందుకు పోవడం మంచిది అనేది నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఇలాంటి దానికి నేను కూడా సహకరిస్తా. నేను కూడా ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంతమంది మాట్లాడేవాళ్ళు దయచేసి మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు కొన్ని ఫేస్ చేశాను ఇష్యూస్. ఏంటంటే మనం ఇక్కడ చదువుకున్న మన స్కిల్స్ కరెక్ట్గా లేవు. ఎందుకంటే మన బేసిక్ కొద్దిగా పల్లెటూరులో ఉన్న బట్టికి, పల్లెటూరు వాతావరణం బట్టికి మన స్కిల్స్ సరిగా లేవు. అలాంటప్పుడు నేను జాబ్ వరకు ట్రై చేశాను. అనిపించిన టైంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఫుట్పాత్ మీద స్వామి వివేకానంద ఫోటో ఉంది. ఆ స్వామి వివేకానంద ఫోటో మీద కొటేషన్ ఏం రాసిందంటే, ఎరేజ్ అండ్ అవైల్, స్టాప్ నాట్ స్టిల్ అంటే యువర్ గోల్ ఇస్ రీచ్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం ఏదైతే అనుకున్నామో అది సాధించే వరకు మనం పట్టుకోకుండా దాన్ని పోరాడాలని ఇన్స్పైరింగ్ అనిపించి నేను జాబ్ వచ్చేంత వరకు పోరాడి ప్రజలు జాబ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన ఉట్లపల్లి గ్రామంలో ఇలా నాటిన పే చేసేది కాబట్టి అలాంటి ఇష్యూ ఇప్పుడు అర్థం పిల్లలు వాళ్ళు పే చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని అనుకున్నాను. అనుకున్న టైంలో మన నేల ఫౌండేషన్ వాళ్ళకి ఇట్లా ఉంది, గ్రంథాలయానికి సారు ప్లేస్ ఇస్తాను, దానికి మీ సపోర్టింగ్ కావాలన్నా అన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది. వాళ్ళతో నేను మమ్మల్ని ముందుకు సాగుతున్నాను. మన ఊరి కోసం ఈ రోజు సోమేష్ సార్ గారు వారి తమ్ముడి జ్ఞాపకార్థం మన 15 లక్షల ఆస్తిని ఇచ్చారు. ఈ గ్రంథాలయం రూపంలో వీరేశ్వర సార్ గారు ఎప్పుడు బ్రతికే ఉంటారు. ఈ రోజు ఆస్తుల కోసం తోడబుట్టిన వాళ్ళతో గొడవలు, కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద నిలబెట్టడం అలాంటివి జరుగుతున్న సందర్భంలో మన కోసం ఇంత చేసిన సోమేశ్వరరావు సార్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. గ్రంథాలయం రూపంలో సార్ ఎప్పుడు జన్మించి ఉంటారు, సజీవంగానే ఉంటారు. వచ్చిన అతిరథ మహారాజులకు, అదేవిధంగా డాక్టర్ వాళ్ళకు, పోరాట బృందానికి, ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా నిరా ఫౌండేషన్ ఈరోజు సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా వారికి కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇవాళ చాలా శుభ పరిణామం. ఎందుకంటే
స్వామి వివేకానంద జయంతి ఈరోజు, అదేవిధంగా డాక్టర్ బండ్ల విజయ్ గారు కూడా ఈరోజు జయంతి సందర్భంగా ఈ రెండు సంవత్సరాలు ఇదే రోజు రావడం మన ఊరిలో ఈ ప్రోగ్రాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. స్వామి వివేకానంద అంటే అందరికీ తెలిసిన విషయం. స్వామి వివేకానంద కోల్కతాలో 1863 జనవరి 8వ తారీఖున జనవరి 12వ తారీఖున ఈరోజు జన్మించడంతో వారి జయంతి భారతదేశంలో కాదు ఇతర దేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆనాడు మన భారతదేశం చాలా వెనకబడిన కానీ అన్ని విధాల్లో కానీ వెనకబడి ఉన్నారు. ఆ మహా మేధావి పుట్టడంతో భారతదేశంలో కుల మతాలు అధికంగా సంస్కృతిని దేశాల విదేశాలకు తీసుకుపోయి భారతదేశం ప్రఖ్యాతిని చాటుకొట్టిన మహా మేధావి స్వామి వివేకానంద. అదేవిధంగా ప్యారిస్ లో కానీ అమెరికాలో కానీ ఇంగ్లాండ్ లో కూడా మన సంస్కృతిని తెలియజేస్తూ అమెరికాలో చికాగో నగరంలో 1893లో ఒక సందేశం భారతదేశానికి వచ్చాయి. ఆ సందేశాన్ని ఏమిటంటే ఆనాడు స్వామి వివేకానందకి అమెరికా పోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఒక రాజుగారు, అయ్యా నీకు అమెరికా పోవడానికి ఎంత ఖర్చైనా నేను భరిస్తా, మీరు పోయి మన భారతదేశం గురించి అమెరికాలో మీరు మాట్లాడాలి, దాని ఆ ఖర్చు మొత్తం నేను భరిస్తానని ఆనాడు చెప్పడంతో ఆయన సందేశం తీసుకొని అమెరికాలో చికాగో నగరంలో పోవడం జరిగింది. అప్పుడు పోయినప్పుడు స్టేజ్ మీద స్వామి వివేకానంద గారు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నవ్వుతారు. నవ్వి స్వామి వివేకానంద గారు మాట్లాడుతుంటే నవ్వుతుంటారు. ఆ నవ్వులు ఆయనకు మాట చెప్తారు. భారతదేశం సంస్కృతిలో కానీ మతాల గురించి కానీ అక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఉన్న నవ్వుతున్న వాళ్ళు కూడా చెప్పనదు ఆయనని ఆస్వాదిస్తారు. ఒక మాట చెప్తారు, మేలుకోండి, మీ గమ్యం చేరే వరకు ఆగకండి. అంటే భారతదేశం కాదు, ప్రపంచంలో ఒక మతానికి ఒక కులానికి కాకుండా ఆయన ఒక సందేశం ఇస్తాడు. ఆయన ఒకటే మాట చెప్పారు, మృగాలు నీ తలరాతను మార్చేది ఒక చదివే. ఆ చదువుని చదివితే నువ్వు చదువుగానే ఏ విధంగా చదివితే నువ్వు భారతదేశంలో ప్రపంచంలో కూడా నీకు మంచి పేరు ప్రఖ్యాతలు ఇస్తాయని ఒక సందేశం ఇస్తాడు. ఆయన అక్కడి నుంచి వచ్చి భారతదేశానికి వచ్చి ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఆశ్రమాల్లో కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆయన ఏనాడు కూడా ఆయన సొంత ప్రయోజనాల కోసం ఏనాడు కూడా పాటుపడలేదు. సమాజ సేవ కోసం ఎక్కువ పాటుపడుతున్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ ప్రోగ్రాం మన ఊళ్ళో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా డాక్టర్ బండ్ల వీరేశం గారు, ఆయన గురించి నాకు చాలా తక్కువ, కాకపోతే ఒక 1 year కిందనే ఏదో వాట్సాప్ లో చూడడం తెలిసింది తప్ప ఆయన గురించి ఎప్పుడు కూడా నేను చూడలేదు. అలాంటి మేధావి ఈ రోజు ఆయన ఎన్నో ప్రజలకన్నా ఉండి కూడా చదువుకొని అన్నదమ్ములు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానంలో పోయి డాక్టర్ అని విదేశాల్లో కూడా ఉట్లపల్లి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇదే రోజున ఆయన పుట్టి చనిపోవడంతో మనకు చాలా దురదృష్టంగా స్వామి వివేకానంద కూడా తన మొత్తం 9 ఏటనే చనిపోవడం జరిగింది. ఆయన కూడా చనిపోవడంతో ప్లస్ అదేవిధంగా డాక్టర్ బండ్ల గణేష్ గారు కూడా బండ్ల వీరేశం గారు కూడా 49 ఏటన మరణించడంతో చాలా దురదృష్టకరం. వారు మన నుంచి దూరంగా భౌతికంగా దూరంగా ఉన్నా కానీ వారు ఏదైతే కళలు ఉన్న ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను ఖచ్చితంగా మనం అందరం ఖచ్చితంగా ఆయన రూపంలో మన రూపంలో ఆయనకు ఖచ్చితంగా సందేశం వస్తుంది. ఖచ్చితంగా అదేవిధంగా వారి అన్నగారు వారి తమ్ముడు లేకున్నా కానీ వాళ్ళ తమ్ముడు లేకున్నా కానీ వాళ్ళ తమ్ముడు వారు కలిగన్న ఆశయాలను కూడా వాళ్ళ అన్న ద్వారా
ఖచ్చితంగా నా తమ్ముడు ఏదైతే కళలు ఉన్నారో పేదవాళ్ళకి అవకాశం కల్పించాలో, పేదవాళ్ళకు చదువుకొని ఖచ్చితంగా వారు ఉన్నత స్థానంలో ఉండాలని ఒక చిన్న ఆశతోటి ఈరోజు ఎన్నో విలువలతో కూడిన డబ్బు భూమిని వివరంగా ఇవ్వాలంటే చాలా ముఖ్య విశేషం. ఎందుకంటే అలాంటి ఈ రోజుల్లో కూడా అన్నదమ్ములు పెళ్ళైన తర్వాత ఎవరు వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఒక అడుగు భూమికి అన్నదమ్ములు కొట్టుకొని చనిపోవడం చూస్తున్నాం మనందరూ. అలాంటి తమ్ముడి మీద ప్రేమతోటి ఒక్క మాటతోటే ఎన్నో విలువలు చేసి భూమిని ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. వారికి కూడా వారి అన్నదమ్ములకు నా తరఫున అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నా. ఇలాంటి ప్రోగ్రాములు మరెన్నో జరుపుకొని మన ఊరికి కానీ మన పేరుకు అందరికీ మంచి పేరు తేవాలని మెగా ఫౌండేషన్ వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఉపన్యాస పోటీలు మరియు చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది. వారికి మన ఊళ్ళో ఆదర్శవంతంగా ఉన్నటువంటి ఉద్యోగులు, ఇప్పుడు మంచి పదవిలో ఉన్నటువంటి ఈ సార్ వాళ్ళతో పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలనుకుంటుంది. సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన మేధాశక్తి నుంచి మేడం కవిత గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీరి చేతుల మీదుగా ఇప్పుడు అదేవిధంగా మేధా ఫౌండేషన్ వారికి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత సంవత్సరం ఇదే రోజున మెగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి అందరం ఎక్కడే ఉండేసి రెగ్యులేషన్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ మంది కొత్త కార్యక్రమాలతో పోయినసారి బిల్డర్స్ జరిగింది. ఈసారి గ్రంథాలయానికి అదేవిధంగా ఇంత కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి సార్ గురించి చెప్పాలంటే మన పల్లె విమర్శ సార్ గారిని ప్రేమ మోసం జరుగుతుంది. చాలా సార్లు మాట్లాడేవాళ్ళు సార్లు జరగలేదు. అయితే యోగేశ్వర సార్ మన బండ్ల సురేశ్వర సార్ అంటే మా గురువు గారు. సారు నల్గొండ నాగార్జున జూనియర్ కాలేజ్ ఒక కాలేజ్ స్థాపించారు. మా బ్యాచ్ స్టార్ట్ సార్ దగ్గర సార్ స్థాపించినటువంటి నాగార్జున జూనియర్ కాలేజీలో నేను మన నగరం కొంతమంది మన గ్రామం నుంచి పేద పిల్లలు తక్కువ ఫీజుకి సారు మాకు విద్యాభ్యాసాన్ని మాకు నేర్పించారు. అటువంటి సార్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. కాబట్టి గ్రంథాలయం అంటే గ్రంథాలయం స్థాపించిన తర్వాత ఈ పిల్లలు ఇప్పుడు ఈ జనరేషన్ మీద చాలా వరకు మన సార్ మనోహర్ సార్ చెప్పినట్టు సోషల్ మీడియా ద్వారా మంచిగా ఎక్కువ చెడు ఎక్కువ ఉంది. ఆన్లైన్ క్లాసులు ఉంటాము, ఆన్లైన్ పుస్తకాలు చదువుతాము, వాటితో పాటు మధ్యలో యాడ్ వస్తుంటాయి. దాంట్లో యాడ్ మెక్కినామంటే లింక్ మొత్తం అటు వెళ్ళిపోతుంది. కాబట్టి మన మనసు కూడా డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి పుస్తకాల ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని సంపాదించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కందుకూరు వ్యవసాయం గారు పంతులు గారు అమ్మారు చెప్పారు, చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా వీటికంటే ఎక్కువగా మన పుస్తకాలను ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా మంది పిల్లలు ఇప్పుడు మీరంటూ మేము ఇక్కడ ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన స్కూల్ చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాం. కాబట్టి ఆర్థికంగా లేని వారు చాలా మంది ఊళ్ళో పిల్లలు వాళ్ళు మిర్రర్కి వెళ్ళే అవకాశం కూడా లేనప్పుడు ఇక్కడ మన ఊళ్ళో గ్రంథాలయం ఉంటుంది. కాబట్టి గ్రంథాలయంలో సోషల్ మీడియాలో చూడడం కానీ గ్రంథాలయం చేయఉండదు. గ్రంథాలయంలో ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పుస్తకాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు వాడుకున్నటువంటి పుస్తకాలని మిగతా జనరేషన్ వారికి ఉపయోగపడే విధంగా వాడండి. అంటే వాళ్ళు అందులో పెళ్ళితో గీతలు గీయటము మీకు ఇంపార్టెంట్ అనేసి. కాబట్టి దాంట్లో పెళ్ళిళ్ళు వాళ్ళు ఏదైనా వాడుకుంటా బుక్స్ వాడినప్పుడు మీ ఒక్కరే కాదు, బుక్స్ అంటే ఒక పాండాగారం. ఎంతో మంది మహానుభావులటువంటి అనేక మేధస్సులు ఒక పుస్తకంగా అందించారు మనకి. మనం స్వతహాగా ఇంతవరకు మన జీవితంలో ఒక పుస్తకం కూడా రాయలేదు కదా. ఎంతో మంది రాసిన పుస్తకాలు వాటిని సమీకరించి పెట్టేటువంటి చోటు గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలను ప్రతి ఒక్కరు కూడా వాడుకున్న పుస్తకాన్ని జాగ్రత్తగా ఏ విధంగా అయితే వాడుకున్నారో మీ తర్వాత మిగతా చదువుకోవడం అనే పుస్తకాన్ని. కాబట్టి ఆ పుస్తకాల్లో గీతలు కానీ చింపడం కానీ చేయకుండా జాగ్రత్తగా చదువుకుని జాగ్రత్తగా మరి గ్రంథాల సిబ్బందికి ఉపయోగిస్తారని కోరుకుంటున్నాము. అలాగే జూనియర్స్ లో ఉపన్యాసం వచ్చేసి జూనియర్ అలాగే నాగచరిత బి మోక్షయత్న వ్యాసరచన పోటీల్లో ఎం దిలీప్ 7th క్లాస్ వ్యాసరచన పోటీల్లో ఫస్ట్ ప్రైజ్.
సెకండ్ చూడండి. ఓకే. చిత్రలేఖనంలో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ జి మహేశ్వరి. చిత్రలేఖనం సార్, డ్రాయింగ్. కూర్చోండి. డి మణితేజ ఫస్ట్ ప్రైజ్. అలాగే అందరూ చూడండి. ఓకే. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మేధా టీంకు ధన్యవాదాలు. అదేవిధంగా అది చిన్నదా పెద్దదా అనే అంశం అప్రధాన్యత. ఇక్కడ చిన్న విషయాలు చెప్తాను. నేను ఇక్కడే చదువుకున్నాను. అది నా లెఫ్ట్ సైడ్ లో ఉండేటువంటి స్కూల్లో నేను 3 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాను. ఇది చదువుకునేటప్పుడే నాకు కలిగిన అంశం ఇది. నాకు అందరూ అంశం నాకు ఖచ్చితంగా తెలుసు. అయితే ఒక గత 20 చిన్నప్పుడే ఇక్కడ 4 చదివాడు. నేను జస్ట్ ఈ ఊళ్ళో 2 years ఉన్నాడు. కానీ ఎప్పుడు ఏదో అంశమైనా కూడా వాడు ఏంటంటే చాలా మంది అప్పుడు ఈ అబ్బాయి ఏమైతాడు అనేటువంటి ఊరు ప్రజల్లో అందరిలో ఈ అబ్బాయి ఏమైతాడు, రౌడీ అవుతాడా, రౌడీ షీటర్ అవుతాడా అనేటువంటి భయం ఉండేది. అయితే అతను ఏమన్నాడంటే నేను ఏదైనా సరే ఇస్తా, వాడు అబ్బాయి ఎవరైనా సరే ఎదురిస్తా అనేటువంటి డైలాగ్ ఉంది. సో చిన్నప్పుడు నేను కూడా కౌన్సిల్ చేసేవాడిని. బట్ లేదు, నేను ఎవరైనా సరే అరే ఊళ్ళో అంత పెద్ద మనిషిని అనొచ్చా అంటే ఎట్లా పెద్ద మనిషి అయినా ఎలా పెద్ద మనిషి అయినా అవి చెక్ చేస్తాను, చూసుకుంటాను. ఎన్నిసార్లు అయినా ఎదురిస్తాను, ఎన్నిసార్లు అయినా కొట్టిస్తాను అనేవాడు. అది మనిషి డైలాగ్ అది. సో అదేవిధంగా MBBS లో అడ్మిషన్ వచ్చినప్పుడు ఒక చిన్న అంశం చెప్పాలి. కలర్ బ్లైండ్నెస్ ఉంది దినేష్ కు, నాకు కూడా ఉంది. అయితే మేము కూడా పోలీస్ గా ఎదిగి పోలీస్ మెడికల్ టెస్ట్ లో నేను డిగ్రీ చేసేటప్పుడే కలర్ బ్లైండ్నెస్ లో లేకపోతే నేను సిఐఏ అన్నా డిఎస్పీ అన్నా అది కలర్ బ్లైండ్నెస్ లో పోయినప్పుడు నేను అన్నాను నాకు టెస్ట్ చేసాను కలర్ బ్లైండ్నెస్ కలర్ బ్లైండ్నెస్ అంటే పోలీస్ బెస్ట్ అని చెప్పించాను. అప్పుడు ఉన్నత రాష్ట్రపతి అవార్డు డిఎస్పీ రామయ్య గారు ఉండేవారు. ఉన్న రామయ్య ఇండియన్లో సార్తో నమ్మకపోయాడు. పిల్లలైనా కావచ్చు, ఉద్యోగమైన కావచ్చు, వ్యాపారమైన కావచ్చు, వాటి వల్ల ఇది వెనుకబడిపోయింది. బట్ సమాజమే దేవాలయం అనేటువంటి ఎన్టీఆర్ స్ఫూర్తి నాకు. ఎందుకంటే ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇక్కడ రాజకీయం చెప్పట్లేదు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఒక చిన్న పల్లెటూరు నుంచి వెళ్ళి భాషారాని ప్లేస్ లో ఉండి తర్వాత మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ నిలబెట్టిపోయి సమాజాన్ని మార్చకపోతే, గ్రామాలు మారకపోతే మనం అభివృద్ధిని సాధించలేము అనేది ప్రధానమైన అంశం. ఆ కొటేషన్ మీ మైండ్ లో ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సో ఇక్కడ పెట్టేది గ్రంథాలయం అని అందరూ అనుకుంటారు. ఇది గ్రంథాలయం కాదండి, ఇది స్కిల్ సెట్. స్కిల్స్ అనేది 10 చేతుల్లో ఉన్నటువంటి, మన చేతుల్లో ఉన్నటువంటి 10 ఫింగర్స్ తోటి, అదేవిధంగా మేధస్సుతోటి పనిచేసేటువంటి కోఆర్డినేషన్ సెంటర్ ని పెట్టాలనేటువంటి ఉద్దేశం. ఇక్కడ ఎమోషన్ గ్రంథాలయం అని అనుకుంటున్నాం, కానీ ఇది గ్రంథాలయం కాదు. స్కిల్ సెట్ సెంటర్ గా తయారు చేయాలి. ఎస్ఐలు, సిఐలు, ఈ ఊరి నుంచి వెళ్ళినటువంటి మేధావులు, అదేవిధంగా ఊరి నుంచి బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాన్ని మేము ఎప్పుడూ వెళ్ళవేళలా ఆశిస్తున్నాము, మీరు అందిస్తారనేటువంటి అనుకుంటున్నాము. ఇక్కడ చిన్న క్షమాపణ చెప్పాల్సిన సందర్భం వచ్చింది. వీరేశ్వర్ తన యొక్క జీవిత ప్రయాణంలో కొన్ని తప్పులు చేశాడు. అవి అందరికీ తెలియదు. అది చెప్పాల్సిన సందర్భం ఏంటంటే ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. తప్పుల నుంచి బయటికి రావాలి, వచ్చి నిలబడాలి, నిలబడి పోరాడాలి అనేది వీరేష్ సూక్తి. దాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. ఈ టీం తోటి నేను నా ప్రయాణం ఏంటంటే I'm not giving single word. My journey is till the death ఉంటుంది. ఈ ఊరిని స్కిల్ సెట్ లో ఇప్పుడైతే గ్రామం నుంచి మంచి మంచి ఉద్యోగస్తులు వచ్చారు, మంచి మంచి స్థానాల్లో వ్యాపారాలు చేస్తున్నారు, ప్రగతిలో ఉన్నారు. ఈ ప్రగతి పదాన్ని ఇంకా స్కిల్ సెట్ గా యూత్
అనేది వివేకానంద స్వామి చెప్తాడు. యూత్ బాగుంటే, ఊరు యూత్ బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ మండలం బాగుంటుంది, ఆ జిల్లా బాగుంటుంది. సో ఎక్కువ మాట్లాడను. స్కిల్ సెట్ తయారు చేయడానికి ఈ సెంటర్ ని మేము ఉపయోగిస్తాము. ఇదేమి నేను డొనేట్ చేయట్లేదు, ఇది ఊరి ఆస్తే. నా ఇల్లు అనేది నా ఆస్తి కాదు, ఇది ఊరి ఆస్తే. ఎందుకంటే ఊరు ముందు తర్వాత నేను వచ్చాను. సో పొరపాట్లు జరిగి ఉండొచ్చు, జరిగితే గ్రామ పెద్దలు కావచ్చు, నా చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మన్నించాలన్నటువంటి కోరుకుంటున్నాను ఈ సభాముఖంగా. ఈ ఊర్లో ఉన్నటువంటి యూత్ ని నెక్స్ట్ 20 years లో నేను ప్రధానమైనటువంటి జాబ్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఎదగాలనేటువంటి ఆకాంక్షతో ఈ చిన్న స్టెప్. జాబ్ కోసం మనం పోరాడొద్దు, జాబ్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి, వ్యాపారాన్ని పెట్టాలి, అదేవిధంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఇప్పుడు సిఐ గారు ఉన్నారు, వాళ్ళు ఫ్యూచర్ లో డిఎస్పీలు అవుతారు, ఏఎస్పీలు అవుతారు. సో వాళ్ళందరూ సహకారం. సో ఇప్పుడే మన మిత్రుడు ఈ ఊరి ఆపూరు కృష్ణమూర్తి గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇప్పుడు వచ్చారు. దయచేసి స్టేజ్ నుంచి రావాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు స్టేజ్. సో లాస్ట్ లేఖలు వచ్చినా కూడా రండి. సో దయచేసి నేను ఈ సభని ముగించే ముందు చిన్న అంశం చెప్తున్నాను. పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పడం అనేది కొంచెం సాధ్యం కాని విషయం. సో అందరికీ మా మేధా టీం తరఫున, అదేవిధంగా మా డాక్టర్ బండ్ల వీరేశ్వరరావు యొక్క అంటే జన్మదినం ఈ రోజు, అదేవిధంగా వివేకానంద యొక్క జన్మదినం. సో అందరూ ఆనందంగా ఉందాం, కష్టాలు ఎన్నో సరే కలిసి ఎదుర్కొందాం. సో భవిష్యత్ అంతా మన యూత్లోనే వెళ్ళి ఆ యూత్ కోసం మనం అందరం మన ఎంత సహాయ సహకారాలు అందిద్దాం. ప్లీజ్ హెల్ప్ ద విలేజ్ అండ్ స్కిల్స్ డెవలప్ చేసేసి ఈ గ్రామాన్ని మన చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకు కానీ లేదా రాష్ట్రంలో ఉండేటువంటి గ్రామాలకు కానీ ఆదర్శంగా, అంటే పోటీ పడద్దు లేదా నేను తక్కువ అనుకోవద్దు, బట్ మోడల్ గ్రామంగా తయారు చేద్దాం. ఈ పరిణామాల్లో ఎన్నో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, పెద్ద సమస్యలు వస్తాయి. అందరికి హావభావాలు ఉంటాయి, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాటికి అటాచ్మెంట్ ఏదో ఉంటుంది. సో వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తూ యోగా, మెడిటేషన్, స్పోర్ట్స్ అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్. ఏవైతే అన్నాలో 10 fingers తోటి పనిచేసేటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తిద్దాం. యూత్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న షాప్స్లలో కావచ్చు, లేదా ఇంట్లో ఇక్కడ ఉండి వ్యవసాయం చేయలేక, చేయటం ఇష్టం లేక తక్కువ వ్యవసాయం ఉంటుంది, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. ఈరోజు లేబర్ కూడా దొరకట్లేదు. సో చాలా ప్రాబ్లం ఉంది, వ్యవసాయ రైతులకు కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పంట పండిద్దామంటే సరైనటువంటి వ్యక్తుల సహకారం లేదు, ముందు ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మైగ్రేషన్ ఉంటుంది. నేను ఇక్కడ పుట్టాను, న్యూజిలాండ్కి వెళ్ళిపోయాను, మా తమ్ముడు ఇక్కడ పుట్టాడు, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. సమ్ రీజన్స్ మేము ఇక్కడికి వచ్చి గ్రామ పునరుద్ధరణలో భాగస్వామ్యమయ్యాము. ఇది సంతోషకరమైన విషయం. మేము అక్కడే ఉంటే ఈ గ్రామం గురించి పట్టించుకోకుండా ఉండేవాళ్ళమేమో. ఎందుకంటే పాలు తెలిసినప్పుడే దానికి మనం దారి ఎత్తుకుంటాము. సో గ్రామానికి నేను అందుబాటులో ఉంటాను, పెద్దలందరూ కూడా అందుబాటులో ఉండాలి. థ్యాంక్ యూ. గ్రామ పెద్దలందరికీ నమస్కారం. మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. ఆల్రెడీ ఇక్కడ జరిగిన కార్యక్రమం అంతా మిత్రులు పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా డాక్టర్ వీరేశ్వర్ గారి మొదటి సంవత్సరీకానికి ఈ మేధా ఫౌండేషన్ వాళ్ళు మన ఊర్లో ఇటువంటి కార్యక్రమం జరపడం చాలా మంచి విషయం. మాకు కూడా మొదటి నుంచి ఇక్కడ మన ఉట్లపల్లి గ్రామానికి ఒక గ్రంథాలయం కావాలని ఎప్పటి నుంచో మాకు ఆశ ఉండే. ఆ ఆశ చేద్దామని పనులు ఉన్నగానే వీళ్ళు ఈ విధంగా ముందుకు రావడం చాలా సంతోషం అనిపించింది. అందుకోసమనే ఈ కార్యక్రమం కోసం ఎంత ఇబ్బంది అయినా సరే మన వంతు సహాయ సహకారాలు ఉండాలని మా 10th బ్యాచ్ వాళ్ళతో డిస్కషన్ చేసి ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో మనం అంటూ ఒక చేయూత ఇవ్వాల్సిందే అని చెప్పి ఉద్దేశంతో ఎన్ని పనులున్నా మానుకొని రావడం జరిగింది. అందుకని ఇంతసేపు వెయిట్ చేసిన గ్రామ ప్రజలకు ముఖ్యంగా కృతజ్ఞతలు. అదేవిధంగా అదే కాకుండా మన ఉట్లపల్లి గ్రామంలో ప్రజానికం ఎటువంటి అమరికలు లేకుండా కలిసిమెలిసి సోదర భావంతో మెలుగుతున్నారు.
ముఖ్యంగా దానికోసమైనా నా ఊరు అంటే నాకు ఎంతో చాలా గర్వంగా అనిపిస్తుంది. హైదరాబాద్లో ఉన్న ఎక్కడ డ్యూటీ చేస్తున్నా నా మైండ్ ఎప్పుడు మన ఉట్లపల్లికి ఏం సేవ చేయాలా, ఎలా చేయాలా అన్న దాని మీద ఉంటుంది. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పుడు మేధా ఫౌండేషన్ వాళ్ళకు ఒక చిన్న సలహా. మన గ్రామంలో అనేక మంది యువకులు వివిధ రంగాలలో వివిధ గవర్నమెంట్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. దయచేసి ఒకసారి అందరు ఎంప్లాయీస్ ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని, వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి కలవండి. కలిసి మన ఊరికి ఎవరెవరు ఏమేమి ఆల్రెడీ కొంతమంది ఎక్కడో ఉండి కూడా సహాయం చేస్తున్నారు. ఒక ఇట్లా ఇబ్బంది ఉంది అని చెప్పి వాట్సాప్ లో పెట్టగానే వాళ్ళ మొబైల్ ఏదో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, వారి అవసరం ఏంటో తెలుసుకొని ఇమ్మీడియట్లీ గూగుల్ పే చేయడం, డబ్బు సహాయ సహకారాలు అందజేయడం, ఇట్లాంటి ఎక్కడో ఉండి చేస్తున్నారంటే మనం కలిసి ఒకసారి గ్రామంలోని గవర్నమెంట్ అధికారులందరినీ ఒక యూనిటీగా చేసి మన గ్రామ పరిస్థితులను వివరిస్తే ఇట్లాంటి విషయాలు ఇంకా వేగంగా ముందుకు పోతాయి అన్నది నా ఆలోచన. ఈ మేధా ఫౌండేషన్ వాళ్ళు ఈ విషయంలో కొద్దిగా ముందడిగేసి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీని కలిసి మన ఊరికి ఒక ట్రస్టీ లెక్క. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నాను, ఏదైనా ఇబ్బంది ఉంది అనగానే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎవరిలో ఒకళ్ళు గూగుల్ పే నెంబర్ పెట్టడం, వాళ్ళకు అమౌంట్ డొనేట్ చేయడం జరుగుతుంది. సరే, అది బాధితులకు పోతుంది, సంతోషం. కానీ ఇట్లా ఎవరికి వాళ్ళు విడిగా కాకుండా ఇప్పుడు చాలా వరకు మేము ఇంతకుముందుకు డొనేట్ చేసిన దాని మీద కూడా చాలా మంది చాలా రకాలుగా కొన్ని విమర్శలు వచ్చినాయి. వాళ్ళకు ఉన్నవి చేస్తున్నారు కానీ కరెక్ట్ గా వాడతలేరు, వాడిన ఎవరికి లెక్క చెప్తలేరు, జమీదారు లేదు, ఓ బాధ్యత లేదు అన్న విధంగా ఒక చర్చ నడుస్తుంది. కనీసం ఇట్లా అమౌంట్ డొనేట్ చేసిన వాళ్ళు ఇట్లాంటి చర్చలు జరిగినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఇదే మేధా ఫౌండేషన్ వాళ్ళు, బీవీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఒక ఊరికంటూ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి దాత వివరాలు అందులో పొందుపరిచి ప్రతి దాత ఇచ్చిన అమౌంట్ అందులో పెట్టి దానిని బాధ్యతాయుతంగా ప్లస్ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకే చేరే విధంగా చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. దీనికి బీఆర్ ఫౌండేషన్, మేధా ఫౌండేషన్ నాంది పలకాలని, దానికి మా 92, 93, 13, 92, 93 10వ తరగతి విద్యార్థి బృందం ఎల్లవేళలా వెనుకుంటామని గ్యారెంటీ చెప్తున్నా. మా బ్యాచ్ లోనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, ఇక వివిధ రకాల పాలిటిక్స్ ఉన్నాయి, జర్నలిజం ఉంది. మేమంతా యూనిటీగా గ్రామానికే చేయడానికి ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో గ్రామ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా ఒక ట్రస్ట్ అంటూ ఏర్పాటు చేసుకొని ఒక యూనిట్ గ్రూప్ పెట్టుకొని ఆ గ్రూప్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే వారికి గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి రకాల సేవలు కావాలన్నా ఆ సేవలు అందజేయడానికి మా బ్యాచ్ ఎప్పుడూ ముందుంటది. ఈ విషయంలో మేము ఆల్రెడీ గతంలో ఎన్నోసార్లు చేసినాం, మళ్ళీ మేము పర్టికులర్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే చేస్తున్న సేవలు గ్రామానికి చేరాలి, ఏదైతే బాధితులురో మేము ఎవరికైతే సహాయం చేయాలనుకుంటారో వాళ్ళకి చేరాలి అన్నదే నా ప్రధాన ఆశ. దాంతో పాటు ఈ గ్రంథాలయం కూడా ఒక కమిటీ అంటూ మొత్తం ఇప్పుడు మన సోమేశ్వరరావు గారు మాకు మొదటి నుంచి పరిచయమే. వాళ్ళ ఇంట్లోనే నేను చిన్నప్పుడు ట్యూషన్ కూడా పోయాను. వాళ్ళు ఇలాగ చెప్పినట్టు వాళ్ళ మేనత్త ఎవరు నాకు బాగా పరిచయం. వాళ్ళ తాతగారు చిన్నప్పుడు చెప్పే కథలు అయితే అవి నాకు ఇంకా కొన్ని మర్చిపోలేని మధురాని బుద్ధుడు ఉన్నాయి. అట్లాంటి కథలు చెప్పేవాడు. ఎత్తాలు నోటికి వచ్చిందా కొట్టి మరీ నేర్పించేది ఆయన. నాకు ఆ విషయం బాగా గుర్తుంది. అటువంటి స్థలంలో నేను చదువుకున్నా. ఆ స్థలంలో గ్రంథాలయం ఏర్పాటు కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ గ్రంథాలయం నిర్మాణానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలన్నా ఏం కావాలన్నా నేను ఆల్రెడీ సోమేశ్వర సార్ ప్రామిస్ చేశాను. 100% మా బ్యాచ్ తరపు నుంచి ఖచ్చితంగా ఆ గ్రంథాలయం ఇంకా ఎదగడానికి కృషి చేస్తాము. ఈ విషయంలో ఆ కమిటీ ఏదైతే ఫామ్ అయ్యి ఆ కమిటీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, ఏం చర్యలు తీసుకుంటుంది అన్నది చెప్తూ మా బ్యాచ్ నుంచి కూడా ఒక 2 కమిటీ మెంబర్లుగా తీసుకుంటే డిస్కషన్ చేసి గ్రంథాలయానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను సమకూరుస్తామని చెప్పి సభాముఖంగా సోమేశ్వర గారికి మాటిస్తున్నాము. అంతేకాకుండా మన యూత్, ఉట్లపల్లి యూత్ పిల్లలు కూడా చాలా బాగా చదువుకోండి. మేము చదువుకునేటప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేకుండా ఉండే, ఎవరు గురువులు చెప్పింది బట్టి సొంతంగా చేసుకోవాల్సి వచ్చింది. బీవీఆర్ ఫౌండేషన్ తరఫున
ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఈ మేధా ఫౌండేషన్ అనేది ఏ ఒక్కరిది కాదని మన ఊరి సొసైటీకి ఏ విధంగా జరుగుతుంది, మన ఊళ్ళో దేశానికి ఏ విధంగా సొసైటీకి ఏ విధంగా ప్రజెంటేషన్ ఏ విధంగా ఇవ్వగలుగుతుంది అనేది దానికోసం అని చెప్పేసి ఇందులో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కొంత సపోర్ట్ తక్కువగా ఉన్నా కూడా చిన్నగా ఈ రోజు కాకపోతే రేపటి నడుస్తుంది కదా అనే ఉద్దేశంతో మన ఊళ్ళో ఉన్న ఎంప్లాయీస్ అందరితో కూడా మాట్లాడడం జరుగుతా ఉంది. పర్సనల్ గా ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన ముఖ్యులు కూడా కొంత సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే మాకు ఈ బీవీఆర్ ఫౌండేషన్ అనేది ఇంకా ఆద్యం పోసినట్టయింది. సార్ సోమేశ్వరరావు సార్ని కూడా తిరుపతిలో కలిసినప్పుడు సార్ ఒకటే అన్నారు, మీరు ముందుండి నడవండి, మేము మిమ్మల్ని నడిపిస్తాము. సార్ బీవీఆర్ గారి ఆశయాలను, వివేకానందని ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనం ముందుకు నడుతామని చెప్పేసి సార్ హామీ ఇచ్చారు. దీనికి మీ అందరి సహాయ సహకారాలు ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యులందరికీ కూడా భోజన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానాన్ని మన్నించి భోజనాలు అందరం కలిసి చేద్దామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ముందు ఇస్తాం ఏంది ఒక్క నిమిషం నువ్వు కూడా సార్ జబర్దస్త్ పడదు చూడండి అన్నా ఒక్క నిమిషం